హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. కేవలం 2 నిమిషాల్లో మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చా? చాలా వరకు మనం చేయలేము. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 6 ఫండమెంటల్ రేషియోస్ అండ్ వాటిని screener.in వెబ్సైట్లో మనం పెట్టబోయే సెటప్ యూస్ చేసి జస్ట్ 2 మినిట్స్లో మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఆ సెక్టార్లో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా కాదా అని మనం చెప్పగలుగుతాం. సో ఈ 6 ఫండమెంటల్ రేషియోస్ ఏంటి అండ్ వాటిని screener.in వెబ్సైట్లో ఈజీగా అర్థం చేసుకునే లాంటి సెటప్ మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఈ 6 ఫండమెంటల్ రేషియోస్ లో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. సో మీలో చాలా మంది ఈ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియోని ఫస్ట్ టైం వినుండొచ్చు. అండ్ మోర్ ఓవర్ వర్కింగ్ క్యాపిటల్ అంటేనే చాలా మందికి తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఒక కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే వచ్చేదాన్ని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం. యూజువల్ గా మనం బ్యాలెన్స్ షీట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక కంపెనీకి కరెంట్ అసెట్స్ 1000 కోట్లు ఉంది అని అనుకుందాము అండ్ కరెంట్ లయబిలిటీస్ ఒక 300 crores ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ అనేది 1000 మైనస్ 300 గా 700 crores గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ 700 crores అనే నెంబర్ ఓకే, కానీ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఒక కంపెనీ యొక్క అసెట్స్ ని ఎంత ఈజీగా మనం క్యాష్ గా మార్చగలుగుతామో దాన్ని మనం వర్కింగ్ క్యాపిటల్ అని అనుకోవచ్చు. సో ఆబ్వియస్ గా మనకి వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? ఎప్పుడైతే మనం ఈజీగా క్యాష్ కన్వర్ట్ చేయగలుగుతున్నామో అవి ఎక్కువ ఉంటే మంచిది కదా. సో యూజువల్ గా ఎప్పుడు కూడా కంపెనీస్ వాటి యొక్క వర్కింగ్ క్యాపిటల్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అయితే మరి ఈ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో ఏంటి? ఒక కంపెనీ యొక్క ఇయర్లీ సేల్స్ డివైడెడ్ బై ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్ ని కనుక చేస్తే వచ్చే రేషియోని వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో అంటారు. మన దగ్గర కొంతే క్యాష్ తో మనం ఎక్కువ సేల్స్ జనరేట్ చేయగలుగుతున్నప్పుడు ఆబ్వియస్ గా మనం మంచి బిజినెస్ చేస్తున్నట్టు కదా. అందుకనే వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. సో దీన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవడానికి సపోజ్ ఒక కంపెనీ ఏ ఉంది, బి ఉంది. ఇప్పుడు మనం వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియోస్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. కంపెనీ ఏ యొక్క వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో 20 ఉంది అని అనుకుందాం అండ్ కంపెనీ బిది 30 ఉంది అనుకుందాం. సో ఈ రెండిట్లో ఏది మంచి కంపెనీ? ఆబ్వియస్ గా మనం వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో 30 ఉన్న బి కంపెనీ మంచిది అని అనుకుంటాం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే సపోజ్ ఒక సెక్టార్ లో కంపెనీ ఏ, బి అండ్ సి ఇలా 3 కంపెనీస్ ఉన్నాయి. వీటి యొక్క వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియోస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కంపెనీ ఏకి 20 ఉంది, కంపెనీ బికి 25 ఉంది అండ్ కంపెనీ సికి 95 ఉంది అనుకోండి. అలాంటప్పుడు సి అనేది రిస్కీ కంపెనీ అవుతుందన్నమాట. సో మీరు ఏదైనా ఒక కంపెనీని అనాలిసిస్ చేసేటప్పుడు ఇలాగా వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో కనుక ఓవర్గా డీవియేట్ అయితే అలాంటప్పుడు ఆ కంపెనీస్లో రిస్క్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే screener.in వెబ్సైట్లో మనకి వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో లేదు. అందుకని మనం దీనికి రివర్స్ అయిన వర్కింగ్ క్యాపిటల్ డివైడెడ్ బై సేల్స్ రూల్స్ ని చూస్తాం అన్నమాట. సో యాక్చువల్ గా వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో అంటే ఏంటి? సేల్స్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్ వేస్తే మనకి వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో వస్తుంది. బట్ దాన్ని రివర్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం కాబట్టి ఎక్కువ ఉంటే మంచిది కాదు, తక్కువ ఉంటే మంచిది. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్ స్టాక్కి సెర్చ్ చేస్తున్నాను. సో టీసీఎస్ని ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ పీర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇలా పీర్స్ క్లిక్ చేశానో అలాంటప్పుడు నాకు ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ రేషియో నేను ఇక్కడ పెట్టుకున్నాను అండ్ ఈ సెటప్ ఎలా చేయాలి అనేది నేను మీకు కాసేపట్లో చెప్తాను. బట్ ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ అనేది మనకి వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియోకి రివర్స్ కాబట్టి తక్కువ ఉంటే మంచిది. కాబట్టి ఇప్పుడు ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ 5 స్టాక్స్లో దేనికి వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ రేషియో తక్కువ ఉందో అది మంచి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్గా ఇక్కడ చూస్తే టీసీఎస్కే 19.37తో లోయెస్ట్ వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ పర్సంటేజ్ ఉంది. అందుకని ఈ 5 కంపెనీస్లో ఈ వర్కింగ్ క్యాపిటల్ అనాలిసిస్ ప్రకారం టీసీఎస్ బెస్ట్ స్టాక్. నెక్స్ట్ బెస్ట్ స్టాక్గా మనకి విప్రో కనపడుతుంది, దాని నెక్స్ట్ బెస్ట్ స్టాక్గా ఇన్ఫోసిస్ కనపడుతుంది, దాని తర్వాత టెక్ మహీంద్రా కనపడుతుంది అండ్ ఫైనల్గా హెచ్సిఎల్ టెక్ కనపడుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటే మంచిది. అట్ ది సేమ్ టైం ఇక్కడ యావరేజ్గా మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో యావరేజ్కి దగ్గరలో కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అదానీ గ్రీన్ అనే స్టాక్ని చూద్దాము. సో ఈ అదానీ గ్రీన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క పీర్స్ నేను క్లిక్ చేసినప్పుడు వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ రేషియో 69.76 ఉంది. చాలా పెద్ద నెంబర్. యాక్చువల్గా మనం ఈ సెక్టార్లో కనుక మనం కంపేర్ చేస్తే ఇదే అన్నిటికంటే పెద్ద నెంబర్. యాక్చువల్గా వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉండాలి, కానీ ఇంత ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఒక రకంగా చాలా రిస్కీ కంపెనీ. అండ్ నేను పవర్ సెక్టార్ మీద వీడియోస్ చేసినప్పుడు టాటా పవర్ అండ్ అదానీ పవర్ గురించి చెప్తాను అని చెప్పాను. బట్ ఈ 2 స్టాక్స్లో కూడా ఏది మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు. బట్ యాక్చువల్గా ఈ అనాలిసిస్ ప్రకారం వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ అనాలిసిస్ ప్రకారం అదానీ పవర్కి వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ వచ్చేసి 36.1
1.15 ఉంది, టాటా పవర్కి 1.74 ఉంది. సో ఏది మంచిది? ఆబ్వియస్గా టాటా పవరే మనకి ఇక్కడ మంచిదన్నమాట. ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ తక్కువ ఉంటే మంచిది కదా. సో ఈ అనాలిసిస్ ప్రకారం టాటా పవర్ అనేది అదాని పవర్ కంటే మంచి స్టాక్. సో వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనం నేర్చుకునే రేషియో వచ్చేసి క్విక్ రేషియో. ఈ క్విక్ రేషియోని యాసిడ్ టెస్ట్ అని కూడా అంటారనమాట. ఒక కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ లో నుంచి ఇన్వెంటరీ, ఎక్స్పెన్సెస్ తీసేసి డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ చేస్తే వచ్చేది క్విక్ రేషియో. సో దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలనుకోండి. ఒక కంపెనీకి కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి, అంటే తొందరగా ఇవ్వాల్సిన అప్పులేవో ఉన్నాయి. అలాంటప్పుడు ఈజీగా అమ్మే ఆస్తులు ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్నాయో కరెంట్ అసెట్స్, ఆ అసెట్స్ ఎంతవరకు ఉన్నాయి అండ్ వాటిని మనం అమ్మి ఈజీగా కరెంట్ లయబిలిటీస్ తీర్చగలమా లేదా అని చెప్పే రేషియో మనకి క్విక్ రేషియో. సో యూజువల్గా ఈ క్విక్ రేషియో అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే మంచిదన్నమాట. సో ఈ క్విక్ రేషియోని మనం అర్థం చేసుకోవడం చాలా సింపుల్గా 1 కంటే ఎక్కువ ఉంటే మంచిది అండ్ జనరల్గా ఇంకా ఎక్కువ ఉంది అని అంటే ఇంకా మంచిది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్ట్రాటెక్ సిమెంట్ని సెర్చ్ చేస్తున్నాను. వీటి యొక్క పీర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్విక్ రేషియోని నేను పెట్టుంచాను. సో క్విక్ రేషియో ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే అల్ట్రాటెక్ సిమెంట్ 0.59 ఉంటే అంబుజా సిమెంట్కి 1.27 ఉంది. సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే మనకి ఏది మంచి స్టాక్? ఆబ్వియస్గా 1.27 ఉన్న అంబుజా సిమెంట్స్ అనేది మంచి స్టాక్. అండ్ అలాగే శ్రీ సిమెంట్స్ కూడా 1.27 ఉంది కాబట్టి శ్రీ సిమెంట్ అండ్ అంబుజా సిమెంట్ రెండు మంచి స్టాక్స్ అని అనుకుంటాం. అండ్ మనం ఇంకా కంపేర్ చేసుకుంటే ఏసీసీకి 1.51 ఉంది. అంటే ఈ 3 స్టాక్స్ కంటే కూడా ఏసీసీ అనేది ఇంకొంచెం మంచి స్టాక్గా మనం అనుకోవచ్చు. అయితే కేవలం ఈ ఒక్క అనాలిసిస్ తోనే, అంటే క్విక్ రేషియో చూసే మనం చెప్పకూడదు, రిలేటివ్గా అన్నిటిని కూడా కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇందాక అనాలిసిస్ ప్రకారం అల్ట్రాటెక్ సిమెంట్కి వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే క్విక్ రేషియో ప్రకారం మనకి అంత గొప్ప స్టాక్గా కనిపించకపోయినా వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ ప్రకారం మాత్రం మనకి ఇది మంచి స్టాక్ గానే కనపడుతుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడే మనం ఫర్దర్ రేషియోస్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే రేషియో వచ్చేసి రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఒక కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ కనుక వేస్తే మనకు వచ్చేది రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. యూజువల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చాలా మంది బేసిక్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఒక కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రేటర్ దెన్ 20 ఉంటే అవి గ్రేట్ స్టాక్స్గా మనం చెప్పుకోవచ్చు. బట్ యూజువల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రేటర్ దెన్ 15 ఉంటే మంచి కంపెనీస్గా మనం అనుకోవచ్చు. ఒకవేళ మనం గ్రేట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు 20 కంటే ఎక్కువ ఉన్న స్టాక్స్ని మనం యూజువల్గా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ని సెర్చ్ చేస్తున్నాను. రీసెంట్గా కమెంట్స్లో కూడా ఈ స్టాక్ గురించి చాలా మంది అడిగారు, అందుకని ఇక్కడ మనం ఒకసారి కనుక సెర్చ్ చేస్తే ఈ కంపెనీ యొక్క పీర్స్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆర్ఓఈని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఒకవేళ మనం ఆర్ఓఈ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఆర్ఓఈ 21.96గా ఉంది. బట్ ఇదే సెక్టార్లో వేరే కంపెనీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీపక్ నైట్రేట్ దీనికంటే బెటర్ ఆర్ఓఈతో బెటర్ స్టాక్గా మనకు కనపడుతూ ఉంది. అండ్ క్విక్ రేషియో వైజ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే 2.28తో ఎక్కువ క్విక్ రేషియో ఉండి ఇంకా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా కనపడుతూ ఉంది. అయితే కేవలం మనం ఆర్ఓఈ అండ్ క్విక్ రేషియో కనుక అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ ఈ దీపక్ నైట్రేట్ అండ్ లక్ష్మీ ఆర్గానిక్స్ అనేవి టోటల్ సెక్టార్లో మనకి మంచి స్టాక్స్గా కనపడుతూ ఉన్నాయి. కానీ ఆర్ఓఈ అనేది నెట్ ప్రాఫిట్ మీద డిపెండ్ అవడం వల్ల మోస్ట్లీ చాలా వరకు కంపెనీస్ నెట్ ప్రాఫిట్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయన్నమాట. అందుకని మనం ఆర్ఓఈకి మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. జస్ట్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా యూజువల్గా ఆర్ఓఈ అనేది 20% కంటే ఎక్కువ ఉంటుందా లేదా అన్నది మాత్రమే మనం చూసుకోవాలి. అయితే ఈ ఆర్ఓఈని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా, మరి మ్యానిపులేట్ చేయకుండా మనం దీనికంటే కొంచెం బెటర్ ఫండమెంటల్ రేషియోని అబ్జర్వ్ చేస్తే రిటర్న్ ఆన్ అసెట్స్. సో ఎప్పుడైతే ఒక కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్ చేస్తే వచ్చేది రిటర్న్ ఆన్ అసెట్స్గా మనం అనుకోవచ్చు. అయితే ఎప్పుడైనా ఒక కంపెనీకి రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. అండ్ యూజువల్గా మనం ఏదైనా రెండు కంపెనీస్ని కంపేర్ చేస్తున్నప్పుడు బెటర్ స్టాక్ ఐడెంటిఫికేషన్ కోసం బెటర్ ఆర్ఓఏ అంటే హయ్యర్ ఆర్ఓఏ ఉన్న స్టాక్స్ మంచి స్టాక్స్ అవుతాయి. సో ఇక్కడ మీకు లక్ష్మీ ఆర్గానిక్స్ అండ్ అలాగే దీపక్ నైట్రేట్లో రెండిట్లో ఎక్కువ ఆర్ఓఏ దేనికి ఉంది? ఆబ్వియస్గా దీపక్ నైట్రేట్కి ఉంది. కాబట్టి దీపక్ నైట్రేట్ మనం బెటర్ స్టాక్గా చెప్పుకోవచ్చు. సో ఇలా మనం వీటిని కంపేర్ చేసుకుంటూ ఏది బెటర్ స్టాక్స్ అని ఈజీగానే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రేషియో మనం అబ్జర్వ్ చేయాల్సింది డెట్ టు ఈక్విటీ రేషియో. ఒక కంపెనీ యొక్క టోటల్ డెట్ డివైడెడ్ బై టోటల్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ కనుక చేస్తే వచ్చే నెంబర్ ని మనం డెట్ టు ఈక్విటీ రేషియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క డెట్ 3,000 కోట్లు ఉంది అని అనుకుందాము, డివైడెడ్ బై ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఈక్విటీ, టోటల్ షేర్ హోల్డర్ ఈక్విటీ 6,000 crores దాకా ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు దీని యొక్క టోటల్ డెట్ టు ఈక్విటీ వచ్చేసి 0.5 అవుతుందన్నమాట. సో యూజువల్గా 0.5 మనకి డెట్ టు ఈక్విటీ కనిపించింది అంటే అది మనం మంచి కంపెనీగానే అనుకోవచ్చు. అయితే డెట్ టు ఈక్విటీని కూడా మనం హిస్టారికల్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఒక కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ అనేది 0.1, 0.3, 0.5
0.7 ఇలాగా పెరుగుతూ ఉందనుకోండి, ఆ కంపెనీ ఈవెన్ దో డెట్ టు ఈక్విటీ చాలా తక్కువ ఉన్నట్టుగా కనపడుతున్నా కూడా ఇది మనం మంచి కంపెనీగా తీసుకోము. యూజువల్గా డెట్ టు ఈక్విటీ లెస్ దెన్ 1 ఉన్న కంపెనీస్ని మంచి కంపెనీస్ అనే అనుకుంటాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే డెట్ టు ఈక్విటీ కనుక ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉందో అలాంటప్పుడు అది మనం మంచి కంపెనీగా తీసుకోకూడదు. బట్ ఒకవేళ ఏదైనా ఒక కంపెనీ దాని ఇయర్లీ డెట్ టు ఈక్విటీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1.5, 1.4, 1.2, 1.1 ఇలా గనక డెట్ టు ఈక్విటీ డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది అని అంటే అలాంటప్పుడు అది మనం మంచి కంపెనీగా అనుకోవచ్చు. బట్ సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసేటప్పుడు డెట్ టు ఈక్విటీ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే అలాంటప్పుడు అది మనం రిస్కీ స్టాక్గా అనుకుంటాం. అందుకనే ఆ సెక్టార్లో స్టాక్స్ కంపేర్ చేసేటప్పుడు ఏవైతే డెట్ టు ఈక్విటీ గ్రేటర్ దెన్ 1 ఉంటాయో అలాంటి స్టాక్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కాదు అని చెప్పి వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే లక్ష్మీ ఆర్గానిక్ యొక్క డెట్ టు ఈక్విటీ అనేది 0.11 ఉంది. ఎప్పుడైతే డెట్ టు ఈక్విటీ అనేది లెస్ దెన్ 0.2 ఉంటుందో అలాంటప్పుడు నెగ్లిజిబుల్ డెట్ టు ఈక్విటీ అని అనుకోవచ్చు. సో రిలేటివ్గా మనం అబ్జర్వ్ చేస్తే లక్ష్మీ ఆర్గానిక్స్ కంటే కూడా దీపక్ నైట్రేట్ అండ్ అలాగే పిడిలైట్ యొక్క డెట్ టు ఈక్విటీ అనేది చాలా బెటర్గా పొజిషన్ అయింది. అండ్ అదానీ స్టాక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అదానీ గ్రీన్ యొక్క డెట్ టు ఈక్విటీ అనేది 20.23 ఉంది, విచ్ ఇస్ టూ రిస్కీ. ఈ స్టాక్ యొక్క షేర్ హోల్డర్స్ చాలా రిస్క్లో ఉన్నట్టే అర్థం. అండ్ ఈ అదానీ ట్రాన్స్మిషన్ కూడా డెట్ టు ఈక్విటీ 3.02 ఉంది, అదానీ పవర్ 2.61 ఉంది, అండ్ టాటా పవర్ కూడా దీని యొక్క డెట్ టు ఈక్విటీ అనేది 2.28 ఉంది. సో యూజువల్గా డెట్ టు ఈక్విటీ గ్రేటర్ దెన్ 1 ఉంటే అవి మనం మంచి స్టాక్స్ అని అనుకోము. అందుకనే అదానీ పవర్ కానీ, టాటా పవర్ కానీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఈ కంపెనీస్ అన్నీ కూడా వాటి యొక్క ఫండమెంటల్ ప్రాస్పెక్ట్స్లో చాలా రిస్కీ స్టేజ్లో ఉన్నట్టుగా అర్థం. బట్ స్టాక్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి? అదే $1000 క్వశ్చన్. స్టాక్ మార్కెట్లో రకరకాల మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి లేదా రకరకాల ఫ్యూచర్ క్యాలిక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో అది మ్యానిపులేషనా లేదా ఫ్యూచర్ క్యాలిక్యులేషనా అనేది మనకి ఎప్పుడు కూడా ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ 5 ఫండమెంటల్ రేషియోస్ చూసిన తర్వాత మనం వాల్యుయేషన్ రేషియోని చూస్తామన్నమాట, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. సో ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ ని కనుక వేస్తే వచ్చేది మనకి ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అవుతుంది. అయితే ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఎక్కువ ఉంటే మంచిదా లేకపోతే తక్కువ ఉంటే మంచిదా అంటే దీనికి ప్రాపర్ ఆన్సర్ అనేది ఉండదు. కానీ ఇక్కడ మనం లాజికల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే హిస్టారికల్గా ప్రైస్ టు ఎర్నింగ్స్ని పాస్ట్ డేటాతో కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది లాస్ట్ ఇయర్ 50 ఉంది అని అనుకుందాం, దాని తర్వాత ఇయర్ 55 ఉంది, అండ్ నెక్స్ట్ ఇయర్ 50 ఉంది, ఆ నెక్స్ట్ ఇయర్ 55 ఉంది. ఇలా దీని యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 50 to 55 మధ్యలో 52.5గా ఈ కంపెనీ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 52.5 అని చెప్పి మనం అనుకొని యూజువల్గా ఏం చేస్తామంటే ఒకవేళ అది ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్ అయితే ఈ కంపెనీ యొక్క పీబై అనేది 50 కానీ 40 కానీ వచ్చినప్పుడు మనం బై చేసుకుంటాము. బట్ అదే ఒకవేళ ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 90, 100 ఇలా జంప్ అయినప్పుడు ఈ స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ అని చెప్పి సెల్ చేయడం మంచిది. అయితే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ ఆర్గానిక్స్ అండ్ దీపక్ నైట్రేట్ ని గనక మనం సేమ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఉన్న కంపెనీస్ అని అనుకుంటే ఏ స్టాక్ మనకి లోవర్ వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది అని చెప్పడం కోసం దీపక్ నైట్రేట్ మనకి 22.27 తో లోవర్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది అండ్ లక్ష్మీ ఆర్గానిక్స్ మనకి 29.44 తో ఓవర్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనం అదానీ గ్రీన్ స్టాక్ ని గనక అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది దాదాపుగా 704 ఉంది, అదానీ ట్రాన్స్మిషన్ 229 ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యూజువల్ గా వీటి యొక్క యావరేజ్ అనేది 10 to 20 మధ్యలోనే ఈ సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉంటుంది. కానీ ఇంత హెవీ ప్రైస్ టు ఎర్నింగ్స్ వచ్చాయి అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకుని ఉంటుంది. సో ఇలాగా మనం వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ రేషియో, క్విక్ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ అసెట్స్, డెట్ టు ఈక్విటీ అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఈ 6 రేషియోస్ ని యూజ్ చేసుకుని మనం వీటిని కంపేర్ చేసుకుంటూ కుదిరితే వీటికి ర్యాంకింగ్ ఇస్తూ మనం ఏది బెస్ట్ స్టాక్ అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మీరు మీ screener.in లో ఏదైనా ఒక స్టాక్ ని సెర్చ్ చేస్తే ఇలా ఒక ఆర్డర్ లో కనిపించకపోవచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక స్టాక్ ని కనుక సెర్చ్ చేసి వాటి యొక్క పీర్స్ మీద క్లిక్ చేస్తే ఇలా మార్కెట్ క్యాప్, డివిడెండ్ ఈల్డ్, నెట్ ప్రాఫిట్, క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియంట్ ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ మీరు ఒకవేళ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ కాలమ్స్ కనపడుతుంది కదా, సో పీర్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ కాలమ్స్ మీద క్లిక్ చేస్తే మీకు సైన్ ఇన్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ కనుక సైన్ ఇన్ చేస్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద సెర్చ్ లో మీరు ఒక్కొక్కటిగా సెర్చ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్కింగ్ క్యాపిటల్ కావాలి అని అనుకుంటే వర్కింగ్ క్యాపిటల్ ని నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వర్కింగ్ క్యాపిటల్ యాడ్ అవుతుంది అండ్ దీన్ని ముందు ఉండాలా వెనక ఉండాలా అనేది కూడా మనం ఇలాగా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఈ అనాలిసిస్ లో వర్కింగ్ క్యాపిటల్ ని యూజ్
యూజ్ చేయట్లేదు కాబట్టి దీన్ని ఇక్కడ తీసేసి ఫైనల్గా ఇలా ఒక మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సేవ్ కాలమ్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనకు కావాల్సిన 6 ఫండమెంటల్ రేషియోస్ కూడా మనకి లైన్గా 1 by 1 వస్తాయి. వీటిని మనం అబ్జర్వ్ చేస్తూ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ అనేది ఇండస్ట్రీలో బెస్ట్ స్టాకా కాదా అనేది మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో మీకు సింపుల్గానే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.